హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం ఎస్బీఐ నుంచి వచ్చిన స్పెషలిస్ట్ కార్డ్ ఆఫీసర్ రెగ్యులర్ బేసిస్ అడ్వర్టైజ్మెంట్ యొక్క జాబ్స్ యొక్క దానికి ఏ విధంగా అప్లై చేయాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అదేవిధంగా దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది బీటెక్ అయితే చేసి అయితే ఉండాలి. బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్. నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్న లింక్ని క్లిక్ చేయడం ద్వారా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఈ ప్రాసెస్ చేసే ముందు ల్యాండ్స్కేప్లో అయితే చేయాలి. ఫస్ట్ ఒకవేళ మీరు లింక్ని క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనుక వచ్చినట్టయితే ఈ విధంగా ల్యాండ్స్కేప్లో ఉంచమని అయితే వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మన ఫోన్లో ఉన్నటువంటి ఈ యొక్క లాక్ రొటేషన్ మోడ్ని ఆఫ్ చేసి అప్పుడు మనం అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మళ్ళీ అడ్డంగా అయితే చేసుకోవాలి. ల్యాండ్స్కేప్లో కన్వర్ట్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న ఎల్లో కలర్ బటన్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ మన నేమ్ ఇచ్చేసేయాలి. తర్వాత కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి. యాజ్ పర్ ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అయితే ఎంటర్ అయితే చేయాలి. తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మన ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఫోన్ నెంబర్ ఇచ్చేసేసి తర్వాత కన్ఫర్మ్ ఫోన్ నెంబర్ అని అడుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ ప్లేస్లో ఏదైతే ఎంటర్ చేశారో సెకండ్ ప్లేస్లో కూడా అదే ఎంటర్ చేయండి. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది మ్యాండేటరీ ఏం కాదు, మన ఆప్షనల్. మన ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఉంది ఫ్రెండ్స్. ఈమెయిల్ ఐడి ఈ ప్లేస్లో మొత్తం అయితే ఎంటర్ చేయొద్దు, చాలామందికి ఇక్కడే ఎర్రర్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెయిల్ని అయితే ఎంటర్ చేసి అయితే చెప్తాను. ssapplications123@gmail.com అని ఉందనుకోండి. ssapplications అనే వరకు ఇక్కడ ఎంటర్ చేసి @ అనేది ఏం ఎంటర్ చేయకుండా ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఈ పక్కకున్న డొమైన్ నేమ్ ప్లేస్లో ఇక్కడ gmail.com అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా కింద మాత్రం మొత్తం మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాని అయితే ఎంటర్ చేయాలి. ssapplications123@gmail.com అని మొత్తం ఈ విధంగా అయితే ఎంటర్ చేయాలి. ఇది నా మెయిల్ని ఎగ్జాంపుల్గా అయితే మీకు చూపించాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడు నేనైతే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుందని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. తర్వాత అనేది ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఒక డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది. ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ కరెక్టే ఉంటే ఓకే అని క్లిక్ చేయండి. లేకపోతే ఏమైనా మిస్టేక్స్ కనుక ఏదైనా ఉంటే క్యాన్సిల్ ఎక్కేసి మళ్ళీ ఎడిట్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఓకే అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. అప్పుడే మీరు ఎప్పుడైతే ఓకే క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ లాగా మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఈ స్టేజ్లో మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. మన ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది 500 KB బిలో అయితే ఉండాలన్నమాట. 500 KB బిలో అయితే ఉండాలి. అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అనేటివి 500 బిలో అయితే ఉండాలి. అంటే ఎస్ఎస్సి మెమో, ఒకవేళ ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్ అట్లాంటివి అప్లోడ్ చేస్తే 500 KB బిలో అయితే ఉండాలి. ఫోటో అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఫోటో వీళ్ళు అఫీషియల్గా ఇచ్చిన నోటిఫికేషన్లోనే గైడ్లైన్లోనే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. అంటే 20 నుంచి 50 KB మధ్యలో మనం ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. అండ్ సిగ్నేచర్ కూడా చూడండి ఫ్రెండ్స్. అది కూడా ఫస్ట్ సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలి. సిగ్నేచర్ అనేది 10 KB నుంచి 20 KB మధ్యలో అయితే ఉండాలి ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, మన ముందే ఫొటోస్ అన్నింటినీ కన్వర్ట్ అయితే చేసి పెట్టుకోండి. 10 KB నుంచి 20 KB డైమెన్షన్లో మాత్రమే ఉండాలి. ఫస్ట్ ఇందులో అప్లోడ్ చేయవలసినవి కంపల్సరీగా మ్యాండేటరీ అప్లోడ్ చేయవలసినవి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఫ్రెండ్స్. హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఏం రాయాలి అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. మీ యొక్క నేమ్ రాసేసి ఐఎమ్ అప్లయింగ్ ఫర్ అని చెప్పేసి ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారో ఇప్పుడు ఎస్బీఐ జాబ్ నేమ్ అయితే రాసేసి దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రూ అని రాసి కింద మీ సిగ్నేచర్ చేసేసి దాన్ని అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దాన్ని జేపీజీ ఫార్మాట్లో అయితే ఫొటోస్ అయితే తీసి అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నెక్స్ట్ అప్లికేషన్లో అయితే చూపిస్తున్నాను, చూడండి ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది. ఫొటోస్ని అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ కంపల్సరీగా ఫస్ట్ మనము పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత సిగ్నేచర్ని అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ చేసేటప్పుడు ఇక్కడ చిన్న టిక్ మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి, వాటిలో క్లిక్ అయితే ఇచ్చేసేయాలి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత పైన ఫస్ట్ మన ఫోటోని అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ ఫస్ట్ ఫోటో ఒక ఆప్షన్ అయితే ఉంది. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మన ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సిగ్నేచర్ని అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చూస్ ఫైల్ పైన మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ మనం
ఫైల్ ఫోల్డర్లోకి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ మీ లొకేషన్, మీరు ఫోటో సేవ్ చేసిన లొకేషన్ ఏదైతే ఉందో దాని అయితే సెలెక్ట్ చేసుకొని దాని అయితే అప్లోడ్ అయితే చేయాలి. సిగ్నేచర్ అనేది 10 నుంచి 20 KB లోపు అయితే ఉండాలి. ఫోటో అనేది 20 నుంచి 50 KB లోపు అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అది ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అనేది డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మన క్యాస్ట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీంతో పాటు అప్లికేషన్ చేస్తూనే చూపిస్తున్నాను. ఫస్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క జాబ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఫర్ సివిల్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ మేనేజర్ ఫైర్ అని ఉంది ఫ్రెండ్స్. మీరు ఏ దానికైతే అప్లై చేయాలనుకుంటున్నారో దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. కంపల్సరీగా బీటెక్ కంప్లీట్ అయ్యి అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ. ఫస్ట్ తర్వాత నెక్స్ట్ పోస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ క్యాష్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. క్యాష్ని సెలెక్ట్ చేసిన తర్వాత డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది, ఓకేనైతే క్లిక్ చేయండి. అదేవిధంగా ఇక్కడ సబ్ క్యాస్ట్ అనేది అయితే ఎంటర్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఎంటర్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే లేదు. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గురించి మీరు 40% కంటే ఎక్కువ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో చేయండి. అదేవిధంగా ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో, ఎవరైతే ఎస్ పెట్టారో వాళ్ళు ఇక్కడ ఎస్ పెట్టేసేయండి, లేకపోతే తర్వాత ఇక్కడ నో అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. చూపిస్తున్నాను ఈ ప్లేస్లో. తర్వాత ఇంకొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ డూ యూ బిలాంగ్స్ టు అని అడుగుతుంది ఫ్రెండ్స్. దానిపైన సెలెక్ట్ క్లిక్ చేస్తే మీరు క్రిస్టియనా హిందూనా అని అయితే అడుగుతుంది. ముస్లిం అయితే ముస్లిం, మీరు ఏ క్యాస్ట్ అయితే దాని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మీరు మైనారిటీ కేటగిరీకి వస్తారా అని చెప్పేసి అడుగుతుంది ఫ్రెండ్స్. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ ఎక్స్ సర్వీస్మెన్ స్టేటస్ అయితే అడుగుతుంది. మీరు ముందు కనుక ఎక్స్ సర్వీస్మెన్గా వర్క్ చేస్తే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు ఏ స్టేట్లో మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోమంటుంది. ఒకవేళ స్టేట్స్ అయితే ఇందులో ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో మీ దగ్గరలో ఉన్న లొకేషన్ ఏదైతే ఉందో దాని అయితే సెలెక్ట్ అయితే చేసుకొని నేనైతే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్లో అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్లో భాగంగా మన జెండర్ అయితే అడుగుతుంది. తర్వాత డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ అని అడుగుతుంది. అంటే మీకు ట్విన్ బ్రదర్ ఉంటే ఎస్, లేకపోతే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ మనం మ్యారిటల్ స్టేటస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, లేదంటే అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మ్యారీడ్ అయితే మ్యారీడ్, లేదంటే అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ ఇచ్చేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ కింద మన ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మన ఫాదర్ నేమ్ ఇచ్చేసి తర్వాత నెక్స్ట్ మన మదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇలా స్టార్ మార్క్ ఏవైతే ఉన్నాయో అవైతే మ్యాండేటరీ ఫ్రెండ్స్. వాటిని అయితే కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఫస్ట్ మన ఫాదర్ నేమ్ ఎంటర్ చేసి తర్వాత మన మదర్ నేమ్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మన కరస్పాండెంట్ అడ్రస్ అయితే అడుగుతుంది. ఫస్ట్ అడ్రస్ నెంబర్ 1లో మీ యొక్క విలేజ్ ఆర్ సిటీ నేమ్ ఎంటర్ చేసి, మీ ప్రజెంట్ ఉన్న సిటీ నేమ్ ఎంటర్ చేసి, ఇంటి నెంబర్తో సహా ఎంటర్ చేయండి, డోర్ నెంబర్తో సహా. తర్వాత నెక్స్ట్ అడ్రస్ 2లో మీ యొక్క మండల్ అనేది అయితే సెలెక్ట్ చేయండి, ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ డిస్టిక్ ప్లేస్లో మీరు ఏ డిస్టిక్లో ఉంటున్నారో అని చెప్పేసి అడుగుతుంది. మీరు కనుక ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి బాక్స్లో అయితే క్లిక్ అయితే చేయాలి, లేకపోతే సపరేట్గా ఫస్ట్ ఇక్కడ మీ ప్రజెంట్ అడ్రస్ ఇచ్చేసి కింద పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఉంటున్న లొకేషన్ పిన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ఇక్కడ టిక్ మార్క్ అయితే చేయాలి. టిక్ మార్క్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూజ్ యువర్ అడ్రస్ ఫర్ GST ఇన్వాయిస్ అని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, చూపిస్తున్నాను. ఇక్కడ మీరు ఉండేది ప్రజెంట్ అడ్రస్ అయితే ప్రజెంట్ అడ్రస్ సెలెక్ట్ చేసుకొని, లేకపోతే పర్మనెంట్ అయితే పర్మనెంట్ అడ్రస్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత అన్నింటినీ చేసిన తర్వాత మన క్యాస్ట్ బేసిస్లో పేమెంట్ అయితే ఉంటుంది. SC వాళ్ళకి నో పేమెంట్ అనేది ఫ్రెండ్స్, పేమెంట్ అనేది ఏం లేదు, ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు నేనైతే క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. మీరు కనుక సివిల్ అసిస్టెంట్ మేనేజర్ ఫర్ సివిల్కి అయితే
బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ అయితే చేసి అయితే ఉండాలి. అదేవిధంగా పోస్టుల వారీగా ఇంతకుముందు అయితే చెప్పాను ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఏదైనా అయితే చదివారో డిగ్రీని ఆ యొక్క డిగ్రీ డీటెయిల్స్ అయితే ఇక్కడ అయితే ఇవ్వాలి. ఫస్ట్ ఇక్కడ మీ గ్రాడ్యుయేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ గ్రాడ్యుయేషన్ పైన క్లిక్ చేస్తే మీరు ఏదానికి అప్లై చేస్తున్నారో అన్నది అయితే ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. సివిల్ ఇంజనీరింగ్ అని అయితే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బీటెక్ అయితే బీటెక్, బీఏ అయితే బీఈ, మీరు సివిల్ ఇంజనీరింగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఒకవేళ మీ క్వాలిఫికేషన్ ఏది ఉంటే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీ నేమ్ అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. కంపల్సరీగా అది మీ ఫైనల్ మెమో పైన అయితే ఉంటుంది. ఆ ఫైనల్ మెమో పైన ఉన్నదాన్ని మాత్రమే ఎంటర్ చేయాలి. ఎటువంటి మిస్టేక్స్ అనేది అయితే ఎంటర్ అయితే చేయొద్దు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మార్క్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మార్క్స్ ప్లస్లో మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేదాన్ని అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాలి. తర్వాత ఇక్కడ క్లాస్ అండ్ గ్రేడ్ అయితే కనిపిస్తుంది, ఫస్ట్ క్లాస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకేమైనా ఉన్నట్లయితే మీరు ఆ యొక్క డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ మ్యాండేటరీ ఏం కాదు. అదేవిధంగా పైకి స్క్రోల్ చేస్తే డూ యూ హ్యావ్ ఏ మినిమమ్ 2 years ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఇక్కడ దీన్ని అయితే క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ ఇచ్చేసి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్లో మీకు ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎక్స్పీరియన్స్ ఉందనే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. లేకపోతే నో ఇచ్చేసి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజెస్ ఉన్నది అడుగుతుంది. ఇక్కడ ఇంగ్లీషు, హిందీ, తెలుగు మన రీజనల్ లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత రీడ్, రైట్, స్పీక్ ఈ విధంగా అన్నిటిపైన టిక్స్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, దాని అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు నేనైతే ఎంటర్ చేసి క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. మెయిన్ థింగ్ ఫ్రెండ్స్, ఇక్కడ కావాల్సింది ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. కంపల్సరీగా 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మీరు అప్లై చేసే పోస్టులో రిలేటెడ్గా మీకు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి కంపల్సరీగా. తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది రీడైరెక్ట్ అయితే అవుతుంది. ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ అయితే క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడనే మన రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి టిక్ మార్క్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసి కింద కనిపిస్తున్నటువంటి కంప్లీట్ రిజిస్ట్రేషన్ దాన్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ ఓకేనా అని అడుగుతుంది. అన్ని డీటెయిల్స్ ఓకే అయినట్లయితే ఎస్ క్లిక్ చేసి అన్నిటిని అయితే సబ్మిట్ అయితే చేసేసేయండి. లేకపోతే ఏమైనా మిస్టేక్స్ కనుక ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ ఎడిట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఓకే క్లిక్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్ యూ షూర్ టు కంటిన్యూ అని వస్తుంది. ఎస్ అని అయితే క్లిక్ చేయండి, ఓకే అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఫోటో, సిగ్నేచర్ వీటిని ఇంకా రిలేటెడ్ వీటిని అయితే అప్లోడ్ చేయమని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫస్ట్ మన రెజ్యూమ్ అయితే అడుగుతుంది. ఇక్కడ బ్రీఫ్ రెజ్యూమ్, మన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రెజ్యూమ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలి. తర్వాత ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ లేకపోతే పాన్ కార్డ్ ఏదో ఒక దాని అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇక్కడ మన ఎస్ఎస్సి మెమోను అయితే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మీరు బీటెక్ అయితే బీటెక్, బీఈ అయితే బీఈ దాని యొక్క మార్క్ షీట్ ఫైనల్ మెమో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. తర్వాత ఎక్స్పీరియన్స్, మీరు ఎక్కడైతే వర్క్ చేసిన తర్వాత మీకు ఇచ్చిన సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని ఈ ప్లేస్లో అప్లోడ్ చేయాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేసి తర్వాత శాలరీ స్లిప్, మీరు వర్క్ చేసిన తర్వాత వచ్చేటటువంటి శాలరీ స్లిప్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దీన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చా కోడ్ని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి కింద దీని అయితే సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. నేనైతే క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫేస్ ఏ విధంగా ఉంటుందో అయితే చూపిస్తున్నాను చూడండి. ఇదే విధంగా ప్రతి ఒక్కటి పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాలి. ఇంతకుముందు చెప్పిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది పక్కా పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఈ యొక్క క్యాప్చా కోడ్ని కంపల్సరీగా ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ గేట్వేకి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ అనేది ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం డేటా ఎప్పుడైతే ఇక్కడ సబ్మిట్ చేస్తామో మళ్ళీ అది ఎడిట్ చేసుకోవడానికి అయితే రాదు. మీరు ఓకేనా అని అడుగుతుంది. ఓకే అయితే ఓకే, లేకపోతే క్యాన్సిల్ కనుక ఏదైనా ఉంటుంటే అంటే ఏదైనా డాక్యుమెంట్స్ కనుక తప్పు అప్లోడ్ చేస్తే నో క్లిక్ చేసి ప్రతిదాన్ని రీఅప్లోడ్ అయితే చేసేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఓకే వస్తుంది. ఓకే పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకు పేమెంట్ అయితే ఏదైతే లేదో ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేమెంట్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనము డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీన్ని ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రింట్ తీసుకోవడానికి ముందు కంపల్సరీగా ఫస్ట్ పైన
ఇక్కడ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ షేర్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, వాట్సాప్ సింబల్ కనబడుతూ దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ అనే ఒక ఆప్షన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఈ ప్రింట్ అనేది తీసి అయితే పెట్టుకోవాలి, ఫర్దర్ రిఫరెన్స్ కోసం అయితే యూజ్ అయితే అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మీరు సేవ్ పీడిఎఫ్ రూపంలో అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ సేవ్ పీడిఎఫ్ రూపంలో క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది సేవ్ అయితే అయిపోతుంది. ఎవరైతే మీ ఫ్రెండ్స్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రిక్ అండ్ ఫైర్ ఎవరైతే బీటెక్ అండ్ బీఈలో చదువుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.